या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు పూర్తి నెలంతా ఉంటున్నారు, బుధుడు పూర్తి నెలంతా ఉంటున్నారు, కుజుడు పూర్తిగా నెలంతా కూడా చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు, రవి 14 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సంక్రమణం చేసి పంచమ స్థానంలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ మొదటిగా మనం రవిని గురించి చెప్పుకుందాం. 2 స్థానాల్లో సంక్రమణం ద్వారా 2 స్థానాల్లో సంచారం కాబట్టి ఇక్కడ చతుర్థ స్థానమైనటువంటి కుంభంలో సంచరించే కాలంలో మనకి తల్లిగారి విషయంలో ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆలోచన ధోరణిలో కానివ్వండి, వారి యొక్క ఆశీర్వచనాల విషయంలో కానివ్వండి, ఆ తల్లిగారి విషయంలోనూ, విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, మనకి వాహన విషయంలోనూ, మన స్వభావం కూడా, వీటి విషయాలన్నింటిలో కూడా మనకి 4వ స్థానంలో ఉన్నప్పుడు ఒక్క బుధుడిని వదిలితే రాహువు, కుజుడు, రవి కూడా ఇవే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది 4వ స్థానం భూమికి, వాహనాలకి, గృహాలకి సంబంధించింది, విద్యకి సంబంధించింది కాబట్టి ఇక్కడ వీరు కూడా పిల్లల విద్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఏ మాత్రమూ కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇది ఒకటి గమనించుకోండి. ఇకపోతే పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది కూడా మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అక్కడే శుక్రుడు 25 రోజుల పాటు మీకు పంచమ స్థానంలో ఉన్నారు. ఆయన మాత్రం పిల్లల అభివృద్ధికి ఆయన కాంక్షిస్తారు, దానికి సహకరిస్తారు కూడా. వారికి ఏదైనా దైవతత్వమైనటువంటి లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే వారికి ఒక మంచి మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇకపోతే తదుపరి 6 రోజుల పాటు షష్టమ స్థానంలో సంచారం శుక్రుడు. ఆ 6 రోజులు మాత్రం షష్టమ స్థానంలో కొంచెం ఆ పిల్లవాళ్ళకి జలుబో, దగ్గో, జ్వరమో రావటం ఇలాంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఒక 6 రోజులు మాత్రం, 25 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే ఆయన కూడా ఒక 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడే సంచారం చేస్తున్నారు. 5వ తారీఖు 5వ స్థానంలో. కాబట్టి ఇక్కడ వీరు కూడా ముఖ్యంగా ఈ సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కారు అంటే కార్లు, బైకులు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బాగు చేసుకు అమ్ముకునేవాళ్ళు, లేదా కొత్త అమ్ముకునేవాళ్ళు, వీళ్ళకి ఏమాత్రం అనుకూలమైన పరిస్థితి కాదు. కాకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం, ఇది కూడా ఏమాత్రం వాంఛనీయం కాదు. మన బంధువులు, మిత్రులు ఎవరో చనిపోయారనో, లేకపోతే అదే పరిస్థితిలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, బెడ్ మీద ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, ఇట్లాంటి కొన్ని దుర్వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన నష్టం జరుగుతుంది, కొన్ని చోట్ల పరాభవాలు, అవమానాలు కూడా జరిగేటువంటి అవకాశం అంతా కూడా గురువు అష్టమ స్థానంలో సంచారం వల్ల కలుగుతోంది. ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది చూసారా. ఈయన దశమ స్థానంలో, ఈయన వృత్తిపరంగా అంటే వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారంలో, ఉద్యోగం చేసేవాళ్ళైతే ఉద్యోగంలో, అట్లా వ్యవసాయం, ఎవరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ వృత్తిలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు కేతుగ్రహ సంచారం. అంచేత మీరు ఇది గమనించుకోవాలి. ఇక్కడ నిజంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ శుక్రుడు పాక్షికంగా మనకి అనుకూలంగా ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే బుధుడు కాస్త పూర్తి నెలంతా ఫలితాలు ఇస్తూ ఉన్నాడు.
తప్పితే ఇక ఏ ఒక్క గ్రహము కూడా, అంటే ఒక గ్రహం పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగా కూడా కాదండి, గట్టిగా చెప్పాలి అన్నట్టయితే 5 రోజుల పాటు 25 రోజుల పాటు శుక్రగ్రహం, 2 గ్రహాలు మాత్రం అనుకూలం ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్న కారణంగా వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ప్రయాణాలప్పుడు కానీ, ఎక్కడ స్పీడు ఒక లిమిట్లో, బండి మన కంట్రోల్లో ఉండేటటువంటి స్పీడ్లో మాత్రమే వెళ్ళండి. అక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటేనే సరిపడదు. ఎన్నో లక్షల మంది మనకి మహానుభావులు సహకరిస్తేనే మనం క్షేమంగా ఇంటికి చేరడం జరుగుతూ ఉంటుంది. అది వారికైనా అపకారం జరగచ్చు, మనకైనా అపకారం జరగచ్చు. కాబట్టి తగు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది సూచన. అయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహ మంత్రాన్ని రోజు జపించుకోండి. వీలుంటే గుడికి కూడా వెళ్ళండి, నవగ్రహాలు చుట్టండి. ఇది మీ అందరికీ కూడా సూచన. శుభం కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఏ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ, కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే, అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు. ఆయన ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి, మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయస్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కళతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ, శుక్రుడు 25 రోజులు ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు వ్యయ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు, అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకం కాదు, బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం, కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది అది. అలాగే ఈశ్వరాభిషేకం 1.5-2 గంటలు
ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి. ఏం మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.